మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. మీరు జయసుధ గారు నితిన్ కపూర్ గారితో చాలా పనిచేశారు కదా. నితిన్ కపూర్ గారికి జయసుధ గారికి మధ్య అంటే మీరు వారి కష్టాలు చూస్తుంటారు. జయసుధ గారు చాలా కష్టపడ్డారని వినికిడి సార్. మీరు బాధపడ్డారా? అంటే అదే ఏం లేవండి. అంటే మీరు చెప్పేదంతా ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం ఆయనకి అదే ఏదో ఇదే డిప్రెషన్ కాదులేండి, ఏదో ప్రాబ్లం వచ్చింది ఆయనకి, హెల్త్ వైజ్ కూడా బాగా ఖర్చు అవుతాయి అయ్యే ఇది వచ్చింది ఆయన ప్రాబ్లం, ఖర్చు అయ్యే ఇది. అంతకంటే చెప్పలేను నేను. దానికి ఈవిడ సెలబ్రిటీ కాబట్టి ఫస్ట్ టైము దాసర్ గారు చెప్పారని కిమ్స్కి తీసుకెళ్ళారు. చచ్చేంతవరకు తీసుకెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది, అది తీరని ప్రాబ్లం అది. అలాంటిది దాంతో ఆవిడ చాలా కష్టపడుతూ చేసింది. లాస్ట్ అది కూడా 4 years బ్యాకే. అప్పటికి మేము బట్ అప్పుడంతా చాలా జాలీగా ఉండేది. ఆవిడ స్టైల్ ఏంటంటే షూటింగ్, ఈవినింగ్ అయితే మంచి పార్టీ, బాగా ఈరోజు డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తాం. ఆ రోజుల్లో 1993-94లో ఆవిడ, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఆవిడ చెల్లి, తల్లి, అంతమంది ఉండేవాళ్ళ వినస్ స్టూడియో పక్కన ఓన్ హౌస్. ఆవిడే చూసుకునేవారు కదా అందరినీ. 25 లీటర్స్ పాలండి పర్ డే వాళ్ళ ఇంట్లో. దాని ఏంటండి మీరు పాలు కొనుక్కొచ్చి మళ్ళీ అమ్ముతారా ఏంటి, 25 లీటర్లు ఏంటి అంటే ఆవిడ ఏంటో అండి అలా జరుగుతోంది. అసలు డబ్బులు దాచుకోరు ఆవిడ. డబ్బులు దాచుకోరు, కానీ దాచుకోలేదు కాబట్టే ఇప్పుడు బాగా, అంటే ఇప్పుడు చూడండి ఆవిడ ఒంటరి అయిపోయారు. ఆవిడేం పెద్ద ఒంటరి ఉండదండి. ఈవినింగ్కి సరదాగా ఉండడానికి ఆవిడ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు, ఈ హైదరాబాద్ వచ్చాక సినిమా వాళ్ళకి ఏంటంటేనండి, ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఎక్కడికి వెళ్ళం కాబట్టి సరిపోయింది, కానీ డైలీ పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్స్ వాళ్ళు మనం లింకులో ఉన్నామంటే జీవిత రాజశేఖరు వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఏంటంటే మనం వెళ్తే ఆ హోటల్కి ఒక ఇది వస్తుందని వాడు, అందుకే సార్ ఈరోజు ఉంది రండి అంటే మనం తాగినంత తాగించి తిన్నంత తినిపించి ఓ బాటిల్ కూడా ఇచ్చి పంపిస్తాడు. మీరు 365 కాదు, ఇంకో 2 రోజులు కలిపి 67 రోజులు బిజీగా ఉంటారు తాగడం మొదలెట్టి. మీరు తాగితే ఎవరైతే కష్టాలు ఏముండవు అంటే ఇంకా అదేనండి. ఇంకా ఆవిడకి ఎండంటే ఆవిడ ఉండేది, ఆవిడ ఇది చేసేది కొంచెం రాజశేఖర్ రెడ్డి గారు దాసర్ గారి వల్ల, దాసర్ గారు ఆవిడకి చెప్పడం తెలీదు, అడగడం కూడా తెలీదు. అదో స్టైల్ ఆవిడ అదో. అంటే ఆవిడ చాలా ఇండెప్, ఆవిడ కేరే జాట్ క్యారెక్టర్ ఆవిడ. అసలు ఇప్పుడు పెళ్ళి ఇలా ఉంది, ఈ పెళ్ళికి ఇంత ప్రాబ్లం వస్తుంది, నెంబర్ 1, 2, 3, 4 ప్యాకప్, ఆ పెళ్ళి ఇది ఇలా అవుతూ ఉంది, 1, 2, 3, 4 నెక్స్ట్, అంతే. పెద్ద ఈ స్ట్రగుల్ అయిపోయి బాధపడిపోయి కాదు, ఆ మెయింటెనెన్స్కి ఏం కావాలో ఆవిడ ఏర్పాటు చేసుకుంది ఆవిడ. ప్రాబ్లం అది కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యి దాసర్ గారు చెప్పి పాపం అంటే అలా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోతారు. బ్రదర్స్ వెళ్ళిపోయారు, చెన్నైలో ఉన్నారు. సిస్టర్ ఆవిడ చెన్నైలోనే ఉంది, వాళ్ళ కూతురు కూడా పెళ్ళి అయిపోయింది. ఈ కొడుకులు ఇద్దరికి మంచి పెళ్ళే, లవ్ మ్యారేజ్ చేసింది. ఆవిడ పిల్లలు పుట్టి వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు 19 నుండి నేను జోకులు వేసేవాడిని, ఏమండి ఎవరైనా మనిషిని ఇలా చూడడం పర్లేదు, కొంచెం ఇలా చూడడం అంటే ఇలా చూడాలంటండి మరి మీ పిల్లల్ని కన్నారా ఎక్కడైనా తీసుకొచ్చారా కొని. భలే హైట్ అందరూ, అందగాళ్ళు హైట్, ఇద్దరు అందం వచ్చేసింది. అవును, జైజాంటిక్ పర్సనాలిటీస్ అంటారే అలా ఓవర్ అనమాట. అవును, నేను కలిసాను సార్ అందరినీ. అయితే చాలా షాకింగ్, అంటే నితిన్ గారు అలా బాధపడి ఆవిడకి ఆ హెల్ప్ కూడా ఉందండి, క్రిస్టియన్ హెల్ప్. అందుకే మారింది ఆవిడ. 99లో క్రిస్టియన్ మిషనరీ, అమెరికన్ మిషనరీ, మంచి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంది. వాళ్ళ పిల్లలు ఇద్దరిని చదివిస్తామని వాళ్ళే ఇది చేశారు. అవన్నీ ఉంది హెల్ప్ అంతా కూడా. అయితే ఆవిడ అలా అదో స్టైలు, ఈవిడిది ఒక స్టైలు, జయప్రద గారిది.
ఆవిడకి చాలా రాశారు. ఆవిడ సొంత సినిమా కూడా ఒకటి రాసి వాళ్ళ బ్రదర్ హీరోగా. అసలు అవి ఎవరి కాళ్ళు వీళ్ళు ఏంటంటేనండి, ఆ పీక్లో ఉన్నప్పుడు ఎవరో లీడ్ చేస్తుంటారు వీళ్ళని. బ్రదర్స్, మదర్స్, భర్త అనేవాడు, బాయ్ ఫ్రెండ్, వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు. ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది, వీళ్ళు వదిలేస్తారు. అప్పుడు చూసుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వదు, కొన్ని రోజులే అర్థం వస్తుంది. నేను కాదు వదిలేసింది, నన్నే వదిలేసాడు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్లోనైపోయాను అనే సినిమా వాళ్ళు అందరికీ ఒకళ్ళకి కాదు. అని చాలా నిజంగానే ఒక వెలుగు వెలిగిన వాళ్ళందరి కథలు చూడండి సార్. ఒంటరి ఎన్టీ రామారావు గారు కంటేనా, ఎన్టీ రామారావు గారు అంతకంటేనా. ఇప్పుడు సావిత్రి గారిని మనం అనుకుంటాం. చాలామంది తెలియదు ఏంటంటే, ఎక్కడ ఇన్ని పుస్తకాలు నేను చాలా చదివాను. నాకు బుక్ రీడింగ్ అనేది అదొక లైఫ్లో భాగం, నాకు అది పిచ్చి. చదివాను చాలా. ఆడియో బుక్స్ అయితే ఇంకా ప్రాణం నాకు. సావిత్రి గారిది రకరకాలుగా జైమిని గణేషన్ అతను తాగించాడు, ఇది చేశాడు, రకరకాల వర్షన్స్ చెప్తుంటారు. అది కానే కాదు. ఆవిడే అలా అయిపోవడానికి ప్రాబ్లం ఏమిటంటే, టాప్లో ఉంది ఆవిడే. ఉన్నప్పుడు కొంచెం బాగా ఖర్చు మనిషి, బ్రహ్మాండ సంపాదన, ఫ్లోగా వచ్చేస్తుంటే డబ్బులు 10-12 సినిమాలు బ్రహ్మాండంగా ఇంట్లోనే వాడిని పెట్టి బంగారం చేసి వాడిని చేసేది. ఫుడ్ తిని లావ్ అయిపోయింది, తిని తాగి లావ్ అయిపోయానే అనే బాధతో ఇంకా తాగడం మొదలెట్టింది. ఈలోపు ఆవిడకి ఏంటి, ఒక పర్టికులర్ సినిమా కళ్యాణ పర్సన్ తమిళ్లో, తెలుగులో పెళ్లి కానుక. ఆ సినిమాకి శ్రీధరు ఈవిడ కథ చెప్పారు. చెప్తే ఈవిడ బ్రహ్మాండంగా ఉంది, అయితే నేను సైకిల్ అదంతా తొక్కాలి అంటే, మరి నేను ఇప్పుడు కొంచెం సన్నం కూడా అవ్వాలి అది ఇదంటే, అప్పుడు ఆయన చెప్పారు, అది కాదమ్మా, మీరు వేసేది విజయ్ కుమారి వేరే సిస్టర్కి అక్క క్యారెక్టర్, మీ చెల్లెల క్యారెక్టర్ కొత్త అమ్మాయి, ఒక అమ్మాయిని పెడుతున్నాను, కన్నడ అమ్మాయిని, బి సరోజాదేవి. ఆవిడ భలే అప్సెట్ అయిపోయింది. నేను హీరోయిన్ని సపోర్టింగ్ యాక్టర్ నేను చేస్తాను. ఇంత జరిగిందా సార్? ఇంకా బి సరోజాదేవి పెడితే ఈవిడ వదిలేసింది, ఈవిడ చేయనంది, విజయ్ కుమార్ని పెట్టుకున్నారు, పెద్ద హిట్ అయిపోయింది. ఈవిడ దాటి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది బి సరోజ. ఈవిడ ఇంకా ఆ లావుతో, ఆ కంపెల్ల రవిచంద్ర బుక్లో కూడా బాగా చెప్తాడు ఆ విషయం. ఈ చెట్లనక పొట్లనక ఎంతకాలం నేను మొహం మాత్రమే చూపిస్తున్నాను. ఆ ఆదుర్ సుబ్బారావు గారు వాళ్ళు పాపం ఓన్లీ క్లోజ్ షాటులతో ఎంతకాలం ఇదంతా లావు 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 అయిపోతూనే ఉంది. ఆ డిప్రెషన్ ఆవిడకి. మరి జమిని గణేషన్ గారు అంటే ఇతర స్త్రీలని ఆయన ఇష్టపడ్డారని అవన్నీ కూడా, ఆయన మామూలుగా ఆయన అంటే బాగా ఒకప్పుడు కమల్ హాసన్ లాగా ఆయన అప్పట్లో గ్లామర్ బాయ్, ఈవిడ్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేవాడు. వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళ పిల్లల ఆస్తులు కానీ అవన్నీ జాగ్రత్త చేయడం కానీ అన్నీ. అసలు ఈజ్ ఎ జెంటిల్మెన్. జమిని గణేషన్ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. అతను చాలా, ఆయన ఏదో వీళ్ళను ఈవిని కూర్చోబెట్టి తాగిచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఈయన బిజీ ఆవిడ కాదు, అక్కడ ఇన్ఫీరియారిటీ భర్తతో.